నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు చేరుకొని పెన్షన్లను పెంచాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ ను కూడా కలవడం జరిగింది. మాట్లాడదాం, వారితో మాట్లాడి అసలు దేనికి ధర్నా చేస్తున్నారు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. సార్, ఏమన్నారు కలెక్టర్ గారిని కలిస్తే? ఈ రోజు కలెక్టర్ రిప్రజెంటేటివ్ గారిని కలవడం, ఎందుకంటే కలెక్టర్ గారు మేము వస్తున్నామని చెప్పే వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఎక్కడికి పోయినా ఇదే పరిస్థితి ఉంటుంది. మేము వారికి చెప్పేది ఒకటే, ఈ రోజు ఎంతో మంది వీళ్ళందరూ కూడా మేము పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు, మేము ఈ రోజు ఇక్కడ రిప్రజెంటేషన్ మెమరాండం ఇవ్వబోతున్నాం అని తెలిసే వాళ్ళు వచ్చింది. సో స్వచ్ఛందంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఏ బస్తీకి పోయినా మా పెన్షన్ల గురించి ఫస్ట్ తెలండి. రోడ్లు ఎట్లా అధ్వానంగా ఉన్నాయి, అన్ని అధ్వానంగా ఉన్నాయి, ఫస్ట్ పెన్షన్లు ఇస్తే మేము బతుకుతాం అనే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుగా మెమరాండం ఇస్తానికి వచ్చినాము. వారం 10 రోజుల లోపల వీళ్ళకి న్యాయం జరగకపోతే హైదరాబాద్ మొత్తాన్ని ఏ విధంగా బందీ పిలుపునిచ్చి మేము ఈ విధమైన కార్యక్రమాన్ని తీసుకోబోతున్నామని తెలియజేస్తూ మళ్ళీ ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేసుకునేది వెంటనే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సంబంధిత శాఖ మంత్రిని కలిసే అవకాశం ఏమైనా ఉందా గత రాబోయే రోజుల్లో? మేము వారికి రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు పని వాళ్ళకి పై పంపించుకొని ఇమీడియట్ గా రిలీజ్ చేసుడు, దానికి మేము వారం 10 రోజులు టైం ఇస్తున్నాము. లేని పక్షంలో ఇక్కడనే వచ్చి పెద్ద ఎత్తున ఈ రోజు మా అంటే 500-600 మంది వచ్చినాం కావచ్చు, వేలాది మందిగా తరలి వచ్చి వీళ్ళని తీసుకొని వస్తాము. ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేయాలని మేము అనుకుంటున్నాం. సో చూసాం కదా, దాదాపు కొన్ని వందల మంది ఇక్కడికి చేరుకొని పెన్షన్లు మాకు కల్పించాలని చెప్పేసి వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. మేము పిలిచిన వాళ్ళు కాదు. ఒక వారం 10 రోజుల్లో దీనిపైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున హైదరాబాద్ ను దిగ్బంధం చేస్తాము. అదేవిధంగా పెద్ద ఎత్తున మేము ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు.